కుటుంబం విడిచింది, శిష్యులు విడిచారు. మరణ ఛాయలో ఉన్నప్పుడు ఆయనకు బాధ అనిపియలేదు. కానీ దేవుడు తన చేయి విడిచిపెట్టడం ఆయన భరించలేకపోయాడు. అందుకే అంతసేపు మాట్లాడిన మాటల్లో తండ్రి, తండ్రి అని బోధించాడు. కానీ దేవుడు మాత్రం ఆయన చేయి విడిచిపట్టినప్పుడు, దేవా దేవా నా చేయి ఎందుకు నీవు విడిచితివని బిగ్గరగా కేక వేసిండు. అంటే అక్కడ అర్థం ఏమిటంటే దేవుడు చేయి విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడు. ఆయన ఎంత మా మాన మానసిక వేద అనుభవించాడో దేవుణ్ణి చేయి విడిచిపెట్టడం అనేది. ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ మాట కూడా మనకు ఒక మాదిరి. దేవుని చేయి విడిచిపెట్టడం, ఆయన పరిశుద్ధుడు కాబట్టి విడిచిపెట్టిన ఆయన పరలోకంలో ఉంటాడు. కానీ మన అపరిశుద్ధులము. దేవుడు మన చేయి విడిచిపెడితే మన బ్రతుకులు ఏంటి అని మనం గ్రహించుకోవాలి. మనం ఇష్టానుసారంగా బ్రతకడానికి కూడా దేవుని చేయి మనం కూడా కొన్నిసార్లు విడిచిపెడతాము. మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన జీవిత విధానమును బట్టి దేవుడు కూడా మన చేయి విడిచిపెడతాడు. దానివల్ల మన నరకంలోకి పోవలసి ఉంటుంది. అలా జరగకుండా ఉండాలని తన కుమారుణ్ణి, పరిశుద్ధమైన కుమారుని తన కుమారుని సిలువకి అప్పగింపబడ్డాడు. ఆయన రక్తం ద్వారా మనం కడగబడి ఉన్నాము. అది మనం గ్రహించుకోవాలి. యేసుప్రభు వారు సిలువలో పలికిన